ఏంటి అసలు ఈ గేట్ల మధ్య ఈ గేట్లు క్లోజ్ చేసి ప్రొటెస్ట్ ఏంది అసలు? వీళ్ళు దీనికి పాకిస్తాన్ బార్డర్ చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనకి ప్రభుత్వం నడపడానికి డబ్బులు అయిన దగ్గర ఇది 40,000 కోట్లు దీనికి మనకు మొత్తం దీని అంచు అటు అంటే అప్రాక్సిమేట్లీ 40,000 కోట్లు అంట దీని ఆస్తి ఇప్పుడు పైన అమ్మడానికి వస్తే. సో ఏం చేసి దీన్ని అమ్మేసి ఎట్లయినా ప్రభుత్వం నడిపిద్దామని ఆలోచన. కానీ ఫుట్బాల్ ఆడడానికి ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు మేమంతా సంతోషపడ్డాం. ఫస్ట్ మేము అనుకుంటే ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకొని వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని ఇంతగానో ఆడిపిస్తాను మేము అనుకోలే. ఆడ 400 ఎకరం అంటే దాదాపు ఒక 100 ఏళ్ళు పడతాయి అన్ని చెట్లు కట్టడానికి. ఇప్పుడు అందులో వేల జింకలు, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు ఉండే ఇప్పుడు అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి. జింకలు లేవన్న ఒక్క క్షణం క్యాంపస్కి రమ్మను, మా క్యాంపస్కి రమ్మను. ఇప్పుడు ఈ నుంచి ఒక మీరు 2 కిలోమీటర్ దూరం పోతే మీకు వందల సంఖ్యలో జింకలు చూపిస్తాం, నెమ్మల్ని చూపిస్తాం. అవన్నీ బయటకు వచ్చి హాస్టల్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ఎప్పుడు రాలే, ఎప్పుడైతే అక్కడ బోల్డ్ జరుగుతూ అవుతున్నాయో భయపడి ఉరుకుంటూ వస్తున్నాయి. ఇటు హాస్టల్ సైడ్ పాములు వస్తున్నాయి. మేము వీడియోలు చూపిస్తాం, మేము కాదంటే లోపలికి రమ్మనండి. ఏం లే, నిన్న 4 కూర్చురు గుంపు మేస్త్రి లెక్క ఏం బిల్డింగ్ కడదామని బట్టి విక్రమారావు కూర్చున్నాడు, శ్రీధర్ బాబు కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో ఆయన మన రెవెన్యూ మినిస్టర్ ఆయన కూర్చుండు. ప్లాన్ చేసి మంచిగా ఎంతైనా కొట్లాడని మనం ఇదే పని చేద్దని ఫిక్స్ అయిపోయారు. అందుకే లాఠీ చార్జ్ చెప్పిస్తారు. ఆ ల్యాండ్ పోనీకుండా మమ్మల్ని లాఠీ చార్జ్ చెప్పిస్తారు. కొట్టిరు వీళ్ళు, మా పిల్లల్ని కొట్టిరు ఇంతకు ముందు వీళ్ళు. అవునన్న, స్టోరీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒకప్పుడు సోనియా గాంధీ ఇది ఇచ్చింది. ఎడ్యుకేషన్ అంటే ఆ మాత్రం అసలు మైండ్ లేదా? ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో ఇచ్చిన భూమిని ఎట్లా అమ్ముతారు? ఒక భావి భారతానికి మీరు తయారు చేయాలి కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి? చదువుకోలే, బట్టి విక్రమారావు ఇట్లానే చేసే చదువుకుంటున్నా, ఆ శ్రీధర్ బాబు చదువుకుంటున్నా. ఇదే ఆ సమయంలో ఉన్న ప్రభుత్వము ఇటనే చేస్తే ఈ స్థాయిలో ఉండేటోళ్ళు వాళ్ళిద్దరు, ఈ స్థాయిలో ఉండేటోళ్ళు వాళ్ళిద్దరు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటోళ్ళ వాళ్ళు అంత పెద్ద హోదాలో ఉండేటోళ్ళ లేదా? ఆ తెలివి లేదా? మళ్ళీ న్యాయపరంగానే ఆ భూమిని మేము లాక్కుంటామని చెప్తున్నారు. ఒక ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ మీరు ఇచ్చినప్పుడు దానికి మీరు కొంచెం ఇదే యు ఆర్ హెయిలింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అండ్ అగైన్ యూ డూయింగ్ సేమ్ థింగ్. మళ్ళీ ఇదే యూనివర్సిటీ మీరు గుంజుకుంటే కొంచెం అసలు వాళ్ళకి మతి. మేము ఏందైనా గుంపు మేస్త్రి ఏం చేశాడని ఏం చేయడు, ఇదే పని. ఆడ కబ్జా చేసి ఇంకా ఈడ చేస్తాడు, రేపు ఈ సైడ్ వచ్చి చేస్తాడు, మళ్ళీ రీల్ సెట్ చేస్తారు. ఏం పని ఆయనకి? కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ లో కొంచెం చదువుకున్న వాళ్ళని పెడితే ఆలోచిస్తారు. విద్యాశాఖ ఏంది, విద్యాశాఖ మంత్రి ఏంటి, విద్యాశాఖ ఎట్లా నడిపియాలి, అదే కదా నేను చెప్పేదన్నా. అదే అన్ని పదులు ఆయనకే కావాలి. ఎట్లా దోచుకోవాలి, ఏడబెట్టాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఏడ ఇచ్చేయాలి, ఉన్న పుణ్యాలు పుత్తానికి పెట్టిన అన్ని పథకాలు స్కీములు డబ్బులు సరిపోతున్నా ఏడబడితే దోచుకుంటుండు. ఇది ఒకటే కాదు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా దోచుకున్నట్టనే. ఇది ఒకటే కాదు, మీకు తెలియదు అంటే ఇంకా చాలా ఆ ఊర్లలో కూడా దోచుకుండు ఆల్రెడీ. అదే కదా ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఏం చేయలేరు. ఎట్లా గుంజుకుంటే మా అయితే ప్రొటెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ లేదు కదా. సో ఎలాగో అప్పుడు 1974లో సోనియా గాంధీ ఆమెనే ఇచ్చింది ఎడ్యుకేషన్ ప్రకారంగా.